క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు చెప్పాను నేను? ఇప్పుడు 4 సార్లు చెప్పాను. నువ్వు దేవుని బిడ్డవి. నువ్వు దేవుని బిడ్డవు గనుక దేవుని సముఖంలోకి వచ్చావు. ప్రభువు నిన్ను నడిపించాడు. నువ్వు ఎలాంటి మనసుతో వచ్చావు, ఎలాంటి భారంతో వచ్చావు, ఎలాంటి నలిగిన హృదయంతో నువ్వు ఎక్కడికి వచ్చావో నాకు తెలియదు. కానీ నిన్ను చూస్తున్న యేసు, నిన్ను ప్రేమిస్తున్న యేసు, నీ పట్ల ఇంకా కనికరం కలిగిన ప్రభు, ఆయన దయను బట్టి, ఆయన కనికరమును బట్టి తన కౌగిటిలోనికి నిన్ను చేర్చుకొని, ఏడుస్తున్న నిన్ను, నలిగిపోతున్న నిన్ను, ఒక చిన్న బిడ్డను గనుక తల్లి ఏ విధంగా తన యొక్క హక్కున చేర్చుకొని, తన గుండెలకు హత్తుకొని, నా తల్లి, నా బిడ్డ, నా బంగారమా అని హత్తుకొని ఏ విధంగా ముద్దు పెట్టుకుంటుందో, అదే విధంగా అంతకన్నా ప్రేమ కలిగిన వాడు యేసు, అంతకన్నా కనికరం కలిగిన వాడు యేసు నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకొని, నీ కన్నీరును తుడిచి, నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, తన సొత్తుగా నిలబెట్టుకొని నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి ఉదయకాల సమయంలో నీ ముందే ఉన్నాడు ఆయన, నీ ముందే ఉన్నాడు ఆయన. సంతోషంగా ఉండు, సంతోషంగా ఉండి ఈరోజు సంతోషంగా చెప్పు యేసయ్యతో, యేసయ్య నువ్వేం మాట్లాడతావు, నీ మాటలు వింటానయ్యా. నేను రానాయన నా హృదయంలోనికి, ఇప్పుడు నీ మాటలు వినగలిగే కృపను నాకు దయచేయి నాయన, నీకు లోబడే కృపను నాకు దయచేయి నాయన. నా హృదయంలోనికి రా యేసయ్యని 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము, నన్ను చెక్కుము. ఎన్ ఉయిరానా యేసు, என் உயிரோடு கலந்து என் உயிரை நான் உம்மை துதிப்பேன், என் உயிரை நான் உம்மை துதிப்பேன். గత వారములో మనం ధ్యానించినటువంటి వాక్యం సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. గత వారములు, గత ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడు ఏ వాక్యంతో మనలను హెచ్చరించాడు, పలకరించాడు, మాట్లాడాడు, అదే వాక్యాన్ని యొక్క దినాన మనం ధ్యానించుకుందాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనం. బైబిల్లో ఉన్న బిడ్డలు అందరూ కూడా బైబిల్ తీసి చూడండి. తమిళ బైబిల్లో ఉన్న బిడ్డలు, తెలుగు బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు, ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము.
నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మార్గములు, దేవుని యొక్క మాటలు, దేవుని సన్నిధి, దేవుని వాక్యం నీకు ఇంపుగా ఉండాలంటే, నీకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీకు ఆదరణకరంగా ఉండాలంటే, నీకు ఓదార్పుగా ఉండాలంటే, నీ అంతరంగంలో సమాధానాన్ని కలుగు చేయాలి అంటే మొట్టమొదటగా హృదయం సరిగ్గా ఉండాలి. సరిగ్గా హృదయం ఉండాలి. హృదయం సరిగ్గా లేనప్పుడు దేవుని యొక్క మాటలు నీకు బాధగానే అనిపిస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన సత్యం నీకు బాధగానే అనిపిస్తుంది. పరలోక రాజ్యమే నీ ముందు నిలబడినప్పుడు అది నీకు వ్యతిరేకంగానే కనిపిస్తుంది. కారణం ఏంటంటే హృదయం సరిగ్గా లేదు. మరి ఎక్కడుంది హృదయం ఇప్పుడు? దేనికి సరిగ్గా లేదు? దేని వలన ప్రభు కూడా హృదయాన్ని అడుగుతున్నాడంటే ఇక్కడ కొన్ని మాటలను మనం చూద్దాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, బైబిల్లో ఉన్నటువంటి బిడ్డలు బైబిల్ గ్రంథంలో పాత నిబంధన పాఠ్యభాగములు యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, ది బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 29 13th వర్డ్. ప్రభువా, కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు అంటూ క్రింద ఇంకొక మాట అంటున్నాడు. చూడండి, వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి అని అంటున్నాడు. గమనిస్తున్నారా? దేవుడైనటువంటి యెహోవా ఏమంటున్నాడంటే, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు అంటున్నాడు. దూరమైనటువంటి హృదయాన్ని ఎరిగిన దేవుడు, నీ హృదయాన్ని నువ్వెంత దూరం చేసుకుని ఉన్నావో, నువ్వు దేవునికి నువ్వెంత దూరంగా ఉన్నావో నీకు అర్థం కాకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు. తెలియనటువంటి నీకు పరిశుద్ధాత్మ దేవుడు క్షుణ్ణంగా తెలియజేస్తున్నాడు. నా బిడ్డ, నువ్వు నా దగ్గరకు వస్తున్నావు, నా సన్నిధానానికి వస్తున్నావు, వాక్యం వింటున్నావు, కానీ జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో, ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో రక్షణ అనుభవం లేదు, మారు మనసు లేదు, దైవ భయం లేదు, విధేయత అనేది లేదు, నీలో సమాధానం అనేది లేదు, నీలో సంతోషం అనేది లేదు. కారణం ఏమనగా నీవు నా యొద్ద నేర్చుకున్నటువంటి భక్తి కాదు ఇది. నా మాటల ద్వారా నువ్వు దిద్దుకున్నటువంటి దిద్దుబాటు నీలో లేదు. నువ్వు పాటలు పాడుతున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, నోటి మాటలతో దేవుడు దేవుడు ప్రేమ భక్తి అంటున్నావు. చక్కగా నీ ప్రేమ ఎంత మధురమని పాడుతున్నావు, నా ప్రేమ అంటే నీకు తెలియటంలే. అపరాధిని యేసయ్య అంటున్నావు, నువ్వు సంపూర్ణంగా నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టలేదు. ఏ పాపం ఎరుగని అని నేను పాట పాడుతున్నావు, నేను ఏ పాపం ఎరగనటువంటి వాడిని, కానీ నువ్వు పాపములో ఉండే నువ్వు నన్ను స్తుతిస్తున్నావు. నీ హృదయం నాకు దూరంగా ఉన్నది. నోటి మాటలతో నువ్వు నా యొద్దకు వస్తున్నావు, నోటి మాటలతో నువ్వు నా యొద్దకు వస్తున్నావు, కానీ నీ హృదయాన్ని దూరం చేసుకుని ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇంత క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎవరైతే మనలను ప్రేమిస్తారో, స్నేహితుల విషయంలో కూడా చూడండి, నిజంగా ప్రేమించేవాడు మనలను గద్దిస్తాడు మనం ఒక చిన్న పొరపాటు చేస్తే. నిజంగా మన మేలును కోరినటువంటి వాళ్ళు మనం ఒక పొరపాటు చేసినప్పుడు, ఒక పొరపాటు అయినటువంటి మార్గంలో వెళ్ళేటప్పుడు ఓపెన్గా మనల్ని గద్దిస్తారు,
మనలను ప్రేమిస్తారు, మన మార్గాలను దిద్దుకోమని హెచ్చరిస్తారు, వారు నిజమైనటువంటి స్నేహితులు. అలా కాకుండా నువ్వెంతో పొరపాటు చేసినా నీ పాపంలో పాలిభాగస్తులు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏది చేసినా కూడా ఒకే మాట దిద్దుతారు. ఏమంటారంటే, ఈ లోకంలో నీతివంతులు ఎవరు, ఈ లోకంలో పరిశుద్ధులు ఎవరు, ఈ లోకంలో మంచోళ్ళు ఎవరు, అందరూ తల్లి గర్భాన్ని పుట్టినటువంటి వాళ్ళమే అని అంటారు. కానీ ఇది దేవుని యొక్క దృష్టికి ఇది కరెక్ట్ కాదు. నీ మాటలు కరెక్ట్ కాదు, మనం వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు, మనం దిద్దుకోవాలి అనేవాళ్ళు 99% లేరు ఈ సమాజంలో. అలా ఉన్నారు అని అంటే వారు దేవుని బిడ్డలై ఉంటారు. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవ మాతృలమైనటువంటి మనమే ఒక మనిషిని మంచిగా ప్రేమించేటప్పుడు, ఒక వ్యక్తి మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తి, మనతో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి పొరపాటు చేసేటప్పుడు మనం గద్దిస్తాం, మంచి చెప్తాం. అయితే ఆ యొక్క వ్యక్తి స్నేహితుల్లో ఉన్నటువంటి మంచి మనసును గ్రహించినటువంటి వాడైతే మంచిని నేర్చుకుంటాడు, లేదా దూరం అయిపోతాడు. కానీ ప్రభు అలా కాదు. అందరి ప్రేమ కన్నా ఆయన ప్రేమ గొప్పది. నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, అనేక రీతులుగా నిన్ను దిద్దాలని ఆయన చూస్తాడు. గనుకనే ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి మనసుతో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు దేవునికి దగ్గర ఉన్నావా, దేవునికి దూరంగా ఉన్నావా నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పలకరిస్తున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు, వాళ్ళ హృదయాన్ని నాకు దూరంగా చేసుకుని ఉన్నారు, పెదవులతో ఘనపరుస్తారు, హృదయం దూరంగా ఉన్నది. కానీ వారు నా ఎడల నేర్చుకున్నటువంటి భయభక్తులు కావు. లోకానుసారమైనటువంటి మనుషుల బోధలు విని, లోకానుసారమైనటువంటి మనుషుల యొక్క స్నేహం కోరి నాకు దూరంగా ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. కానీ ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలోకి వద్దాం. 23వ అధ్యాయంలో 15వ వచనాన్ని చూడండి. நீதிமொழிகள் 23வது அதிகாரம் 15வது வசனத்தை பார்ப்போம். The book of Proverbs chapter 23 15th word. என் மகனே, నా కుమారుడా, உன் இருதயம் ஞானம் உள்ளதா இருந்தால் నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల ఎన్నిలే ఎన్ హృదయం మగిழும், నా హృదయము కూడా సంతోషించును అంటున్నాడు. చూసారా ఏమంటున్నాడు? నీ హృదయానికి జ్ఞానం లభించిన ఎడల నా హృదయం కూడా సంతోషించును. ఈ ఉదయకాల సమయంలో నేను నీతో మాట్లాడుతున్నానని నువ్వు ఎరిగిన ఎడల, నేను నీతో మాట్లాడుతున్నానని నువ్వు గ్రహించిన ఎడల, నిన్ను నువ్వు దిద్దుకున్న ఎడల నీ హృదయానికి జ్ఞానం కలుగును. నీ హృదయానికి జ్ఞానం కలిగినప్పుడు నా హృదయం కూడా నీతో సంతోషించును అంటున్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన! అసలు నీవు నేను ఏ పాటి వాళ్ళం? నీవు నేను ఎవరు? అసలు మట్టి నుండి తీయబడినటువంటి నీతో నాతో ఆయన స్నేహం చేయగోరి మనతో కలిసి ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. నీవు నేను ఆయనకు దగ్గర అవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు నేను ఆయనకు సొంతం అవ్వాలని ఆశపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్ము, నా కుమార్తె నీ హృదయమును నాకిమ్ము అంటున్నాడు. రెండవదిగా కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనం, బ్రోకన్ హార్ట్ 34వ కీర్తన 18వ వచనం, 34వ సంగీతం 18వ వచనத்தை பார்ப்போம். దూరమైన హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు, రా నా దగ్గరికి అంటున్నాడు. ఇప్పుడు దూరమైన హృదయంలో కలిగే కార్యం ఏందంట? 34వ కీర్తన 18వ వచనం చదువు తల్లి. అలాగనే நொறுங்குண்ட இதயம் உள்ளவர்களுக்கு கர்த்தர் சமீபமாய் இருந்து நறுங்குண்ட ஆவியுள்ளவர்களை ரட்சிக்கிறார். దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటాడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. దూరమై దేవునికి దూరమై హృదయాన్ని దేవునికి దూరం చేసుకొని పైకి ప్రార్థనలు చేస్తూ, పైకి పాటలు పాడుతూ, అంతరంగంలో దేవునికి చోటు లేకుండా లోకంతో స్నేహించి
లోకానుసారమైన మనుషులతో సహవాసం చేసి లోకానుసారమైనటువంటి కార్యాలను ప్రేమించి జీవితంలో లేని సమస్యలు తెచ్చుకొని, లేని బాధలు తెచ్చుకొని, విరిగిపోయి, నలిగిపోయి, కృంగిపోయినటువంటి వారిని అందరినీ చూసి ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా, ఇంతటితో నీ లైఫ్ అయిపోలేదు, నీ బ్రతుకు ఇంతటితో ఫుల్ స్టాప్ కాలేదు. ఇదిగో నేనున్నాను, నిన్ను సృష్టించినటువంటి దేవుడును, నీ దేవుడని యెహోవాను నేనున్నాను, నీ కొరకు కల్వారిగిరి శిలువలో ప్రాణమిచ్చిన నేనున్నాను. ఏ విషయంలో విరిగావు, ఏ విషయంలో దూరమయ్యావు, ఏ విషయంలో నీ హృదయాన్ని దేవునికి దూరం చేసుకున్నావు, చేయని కార్యాలను, చేయని తప్పులను నువ్వు చేసావని నీ నెత్తినేసి, చేయని నేరాలను నీ నెత్తినేసి నిన్ను ఒక ముద్దాయిగా నిలబెట్టి నిన్ను నిందించారేమో, నిన్ను అవమానపరిచారేమో, నిన్ను బాధ పెట్టారేమో, బాధలకు గురయ్యావేమో. నువ్వు అనుకోవచ్చు, ప్రభువా ఏది ఎరగనటువంటి నా మీద ఈ విధమైనటువంటి నిందలేసి ఈ విధమైనటువంటి బాధలు పెడుతున్నారయ్యా, నువ్వంటూ ఉంటే నాకెందుకయ్యా ఈ పరిస్థితి? నీ ప్రార్థన చేయటము వ్యర్థమే, నీ మందిరానికి రావటం వ్యర్థమే, పాటలు పాడటమే వ్యర్థమే, ఏందోలే ప్రభువా అని కృంగిపోయావేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో కొందరు ఉంటారు, నాడు దినాలలో ఎంతోమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటారు. ఎంతోమంది బిడ్డలు, యవన బిడ్డలు, ఆడపిల్లలు చిన్న చిన్న బిడ్డలను పెట్టుకొని నిలువున ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటారు. హృదయం విరిగిపోయి, హృదయంలో ఇక ఇంకేమీ లేదు నేను సాధించేది, నేను ఎవరి కొరకు బ్రతకాలి, ఈ నిందలు నేను భరించలేను, ఈ బాధలు నేను భరించలేను. భర్త ఉంటాడు, అత్త ఉంటుంది, ఇంట్లో అందరూ ఉంటారు, ఆయనను ఆ 4 గోడల మధ్యలో నలిగిపోతూ ఉంటుంది ఆ ఇంటి కోడలు. కొన్ని సందర్భాలలో తట్టుకోలేక, ఆ బిడ్డకు ఆదరణ చెప్పేవాళ్ళు లేక, ఆ బిడ్డను పలకరించేవాళ్ళు లేక, ఆ బిడ్డను బలపరిచేవాళ్ళు లేక, చిన్న బిడ్డలని కూడా చూడక ఉరేసుకొని చనిపోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మంచి 32 సంవత్సరాల అమ్మాయి ఉరేసుకొని చనిపోయి, ఉరితాడు తలకాయకి మెడకి తగులుకొని ఉంది. చిన్న బిడ్డలు ఆడుకుంటూ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల బిడ్డలు వచ్చి అమ్మ ఉయ్యాలు ఊగుతుందని చెప్పి పిల్లలు ఊపుతున్నారు ఆ శవాన్ని. అమ్మ ఉయ్యాలు ఊగుతుందని చెప్పి బిడ్డలు నవ్వుకుంటా ఆ శవాన్ని ఊపుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ అత్త పెట్టే పోరుకు తట్టుకోలేక, ఆ అత్త మాట్లాడే మాటలు తట్టుకోలేక, కొడుకు ఉద్యోగానికి వెళ్ళి వచ్చే లోపల ఇంట్లో పనులన్నీ చేసినటువంటి ఆ అమ్మాయి మీద కొడుకు లేనిపోని నేర్పించి, కొడుకు లేనిపోని చెప్పి ఆ అమ్మాయిని బాధ పెట్టి తట్టుకోలేక ఆ అమ్మాయి చిన్న బిడ్డలని, తన బిడ్డలను కూడా చూసుకోలేక, ఆ విరిగిన హృదయంతో తట్టుకోలేని ఆ పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఈనాడు దినాలలో యూట్యూబ్లో వాక్యం చూస్తున్నటువంటి దేవుని బిడ్డ, యూట్యూబ్ ప్రేక్షకులారా, ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. యూట్యూబ్లో వాక్యం చూస్తున్నటువంటి బిడ్డ, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్నెంతమంది అయితే బాధ పెట్టి, ఎంతమంది అయితే వేదన పెట్టి, నీ ఇంట్లో వాళ్ళే నిన్ను అర్థం చేసుకోలేదేమో, కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు యేసు ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. భయపడకు. విరిగి నలిగిన హృదయంతో నేను చనిపోవాలనుకుంటున్నావేమో, అవసరం లేదు. నీ కొరకు కల్వారిగిరి శిలువలో ఆల్రెడీగా నీ నిమిత్తం ఆయన చనిపోయాడు. ఎక్కడైతే నువ్వు సిగ్గుపరచబడ్డావో, ఎవరి ద్వారా అయితే నువ్వు అవమానపరచబడుతున్నావో, ఎవరి మాటల ద్వారా నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నావు, నీ పక్షాన యుద్ధం చేయవాడు నీ దేవుడైన యెహోవా. ఆమేన్. చేతులు తట్టి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. నువ్వు త్వరలో దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు.
ఈ వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో. ఈ స్థలంలో కూర్చున్న బిడ్డలు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారేమో. నీ ప్రార్థన వ్యర్థం కాదు ఒకనాటికి. హల్లెలూయా. చేతులు తడి దేవుని నామమున మహిమపరచు. నీ ప్రార్థన వ్యర్థం కాదు ఒకనాటికి. 10 మందిలో తాళి కట్టించుకొని, 10 మందిలో పరిశుద్ధుల సముఖంలో, దేవుని బిడ్డల సముఖంలో, తల్లిదండ్రుల సముఖంలో తాళి కట్టించుకొని ఇక సర్వం నా భర్తే అని త్యాగపూరితమైనటువంటి మనసుతో నీ అత్తగారి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు నీ భర్తే నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండొచ్చు. కొన్ని సందర్భాలలో నీ ప్రేమను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నీ భర్త ఉండొచ్చేమో. నీ త్యాగాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నీ భర్త ఉండొచ్చేమో. నీ మంచిని, నీ అంతరంగంలో ఉన్న త్యాగాన్ని అర్థం చేసుకోలేని స్థితిలో నీ ఇంట్లో ఉన్నారేమో. భయపడకు. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసు నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. యేసయ్య నీతో ఉన్నాడు. భయపడొద్దు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలలో అత్తలు అంటారు, మేము ఆ కాలంలో ఇంత చేశాము, ఈ కాలంలో అంత చేశాము, ఆ కాలంలో కొండను పడగొట్టి ఎరగదోసి పిండి చేశాము, ఈ కాలంలో యాందయ్యా అని రాగాలు తీస్తారు. అత్తలైనటువంటి వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, నేను మిమ్మల్ని విమర్శించడం లేదు. సమాజంలో జరిగే విషయాల్ని యూట్యూబ్లో కొన్ని లక్షల మంది చూస్తున్నారు వాక్యాన్ని. అందరికీ సమాధానం ఈరోజు ఉంది వాక్యంలో అంటారు. కానీ ఆ రోజుల్లో పరిస్థితులు వేరు. ఆ రోజుల్లో ప్రేమ, అభిమానం, త్యాగం అనేది ఉండేది. ఎంతమంది ఇంటికి వచ్చినా కూడా వాళ్ళని అందరిని కూడా పరామర్శించే రోజులు అవి. వారందరినీ కూడా ప్రేమించే రోజులు. ఊరు నుండి వచ్చారంటే వాళ్ళు వెళ్తామంటే చెప్పులు దాపెడతారు మనోళ్ళు, ఇంకా 2 రోజులు ఉండాలని. ఆ ప్రేమలో ఆ రోజులు వేరండి. నేను లేదని చెప్పలేదు. ఆ రోజుల్లో మీరు త్యాగం చేశారు, ప్రేమించారు, అందరం చూశారు, లేదని లేదు. ఈ రోజులు ప్రేమ అనేది లేదు, ఆప్యాయతలు లేవు, అన్నీ చచ్చిపోయాయి, సమాధి అయిపోయింది. మా అత్త ఎప్పుడు చేస్తే బాగుంటుందా అనుకొని ఎదురు చూసే రోజులు ఈ రోజులు. అబ్బా, నేను ఆ ఇంట్లో అడుగు పెట్టంగానే మా అత్త చేస్తే బాగుండు, మా మామ చేస్తే బాగుండు, నాకు తాళి కట్టినోడు నేనుండాలి ఆ ఇంట్లో. యూట్యూబ్లో వాక్యం చూసే నా చెల్లెల్లారా, పెళ్లి కాబోయే నా చెల్లెల్లారా, జాగ్రత్త గమనించండి. తప్పు ఆ ఉద్దేశాలు. నువ్వు ఒక దేవుని బిడ్డగా, వాక్యాన్ని ఎరిగినటువంటి బిడ్డగా నువ్వు ప్రేమించు. నీలో నుండి ప్రేమ బయలుదేరాలి. ఈ రోజుల్లో ఇలాంటి కోడలు కూడా ఉందా, ఇలాంటి బిడ్డలు కూడా ఉన్నారా అనిపించి దేవుని నామని భయంకరంగా బ్రతుకు. నీ కడుపులో నుండి వచ్చే సంతతి ఆశీర్వాదకరంగా ఉంటుంది భూలోకంలో. హల్లెలూయా, హల్లెలూయా. శబ్దమే లేదే. నీ సంతతి పరిశుద్ధమైన సంతతిగా ఉంటుంది భూలోకంలో. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కోడళ్ళు అయినటువంటి వారు, మీ అత్తలు ఏ స్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, తల్లులుగా ప్రేమించండి. తల్లిగా అనుకోండి. ఇక్కడ ఒక తల్లి ఉంది నాకు అనుకోండి. అలా కాదు పాస్టర్ గారు, మా అత్త సంగతి నీకు తెలియదు పాస్టర్ గారు, నాకు తెలియకపోవచ్చు, నీకే తెలుసు అన్నీ, లేదని చెప్పలేదు. అన్నీ ఎరిగిన వాడు యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక దేవుని బిడ్డగా బాప్తిస్మం తీసుకొని ప్రభు వల్ల తీసుకునే బిడ్డ, నీలో నుండి ప్రేమ బయలుదేరాలి, నీలో నుండి యేసు బయలుదేరాలి. విరిగి నలిగిన హృదయాన్ని ప్రక్కన పెట్టు. నీతో ఉన్నాడు యేసయ్య. ఆ విధంగా ఉన్నప్పుడే సంసారం ఆశీర్వాదకరంగా ఉంటుంది. విరిగిందా హృదయం? దేనికి విరిగింది? దేనికి కృంగిపోతున్నావు? బాధపడకు. నువ్వు దేవుని బిడ్డవి, నువ్వెందుకు బాధపడతావు? యేసయ్య రక్తం చేత కడగబడిన బిడ్డవి నీవు. 10 మంది 10 అనుకోవచ్చు, అవన్నీ ప్రక్కన పెట్టేస్తాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు గొప్పవాడు. విరిగి నలిగిన అనుభవంలో ఉన్నావేమో, బ్రోకన్ హార్ట్, హృదయం పగిలిపోయిందేమో, భయపడదు. నీ కొరకు కల్వారి గిరి శిలువలో ప్రాణమిచ్చే ముందుగా
గెత్సేమనే తోటలో తన హృదయం పగిలిపోవనంతగా ప్రార్థన చేశాడు ఆయన. సర్వలోక మానవాళి కొరకు ప్రాణం పెట్టబోయే ముందుగా గెత్సేమనే తోటలో తన రక్తం చెమట బిందువులుగా కారాయి. ఆయన ప్రార్థన ఆ విధంగా చేశాడు ఆయన. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నా చెల్లెళ్ళారా, నా తల్లులారా, నీ హృదయమును యేసయ్య అడుగుతున్నాడు. హృదయంలోనికి యేసయ్యను చేర్చుకుంటే అన్నీ సులభంగానే ఉంటాయి. అన్నీ సులభంగానే ఉంటాయి. అన్నీ సులభంగానే ఉంటాయి. యేసు లేని హృదయం, దూరమైన హృదయం ఏదో ఒక రీతిలో బాధలకు గురవ్వచ్చు. ఇంట్లో వాళ్ళ ద్వారా నిన్ను అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో నీ హృదయం నలగొచ్చు, కృంగిపోయి ఉండొచ్చు, లేదని చెప్పలేదు. కానీ నిన్ను అర్థం చేసుకునేవాడు నీ కొరకు కల్వారిగిరి శిలువలో నలగగొట్టబడిన యేసు, రక్తం చిందించిన యేసు, ప్రాణమిచ్చిన యేసు నీతో ఉన్నాడు, నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. భయపడకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 57వ కీర్తన 17వ వచనాన్ని మనం చూద్దాం ఒక్కసారి. 57వ కీర్తన 17వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 57వ కీర్తనలో క్షమించాలి 7వ వచనం. 57:7 సంగీతం 57 ఎందయ్యా? హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా హృదయం ఎలా ఉందంటే సిద్ధంగా ఉంది నాయన. దేనిని సహించేదానికైనా సిద్ధమే. ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా సిద్ధమే. ఎందుకంటే నా హృదయంలో నువ్వు ఉన్నావు. ఎవరున్నారు? యేసయ్యా నువ్వు ఉన్నావు. నేను పాడతాను, నేను స్తుతిస్తాను. నిన్న ఒక నిశ్చితార్థం కార్యక్రమానికి వెళ్ళాను. ఒక పాట పాడారు. హృదయమే దేవుని ఇల్లు, అది ఒక పొదరిల్లు అని అని మన బిడ్డలు, నా బిడ్డలు యశోద, ప్రేమ వాళ్ళు పాడుతుంటారు. అది ఆ పల్లో పాడేటప్పుడు అనిపిస్తుంది నాకు, నిజంగా ప్రేమే ఏందమ్మా, పదాలు ఏంది? ప్రేమే శాశ్వతమైన, తర్వాత పరిశుద్ధమైన పొదరిల్లు. అబ్బా, అసలు ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు అంటే ఎవరు? మనమే. మన స్థితి మనమే అర్థం చేసుకోకుండా, ప్రభువా నేనేమి లేదయ్యా, ప్రభువా నేనేమి లేదయ్యా, ముక్కుతా చేస్తుంటారు ప్రార్థన. ఏమో వాళ్ళ సొమ్ము పోయినట్టు, ఏమో ఆ కిరీటం కింద పడ్డట్టు. నువ్వెవరు అంటే ఆయన బిడ్డ. చెప్పు ధైర్యంగా, యేసయ్యా నేను నీ బిడ్డను చెప్పు. ఏది ధైర్యం చాల. ఎవరు నువ్వు? ఎవరు ఎన్ని అన్నా సరే చెప్పు యేసునామములో. ఎవరు నువ్వు? యేసయ్యా నేను నీ బిడ్డను. యేసయ్యా ఏం ఇర్మియా? యేసయ్యా నేను నీ బిడ్డనయ్యా. ఆయన బిడ్డలం మనం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, భక్తుడు అంటున్నాడు, నా హృదయము నిబ్బరముగానున్నది దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేది. వా, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. కొందరు చూడండి, ఇంట్లో ఎన్ని బాధలైనా వాళ్ళు ఏం పాడుతుంటారు, పాటలు ఏమి స్తుతిస్తుంటారు. అది తట్టుకోలేక కొందరికి, అక్క నీ కష్టాలే రావక్క, ఎప్పుడు భలే సంతోషంగా ఉంటావక్క. ఈ అడిగే వాళ్ళకు కూడా ఎట్టుంటుందో ఆ మాట నాకు అర్థం కాల. నన్ను అడిగారండి, ఈ యూట్యూబ్లో చూడాల, నన్ను అడిగిన వాళ్ళు ఈ మాట. ఏం దేవక్క, మీకు కూడా అనుమానమే నా మీద, పాస్ ఎప్పుడు భలే హ్యాపీగా ఉంటాడని. ఇదే విధంగా ఉంటా, బాగా వచ్చే పోయే వాళ్ళకి ప్రార్థనలు చేస్తుంటే ఒక బంగారు తల్లి దగ్గరికి వచ్చి, అన్నా మీరు పాస్టర్ ఎప్పుడు భలే సంతోషంగా ఉంటారన్నా,
మీకు కష్టాలే రావా అని అనింది. నా బంగారు తల్లి ఏమంట పలికిందో ఆ మాట అంతటితోనే ఓ యేసునామములు. కొందరు నోళ్లల్లో ఏముంటుందో నాకు తెలియదు. ఈ వాక్యం వినేవాళ్ళు అనుకోవచ్చు, ఏమయ్యా పాస్టర్ గారు ఒకళ్ళంటే తగులుద్దా, ఒకళ్ళంటే జరుగుతాయా అని. ఒరే స్వాములారా, యూట్యూబ్లో వాక్యం వినే నా బిడ్డలారా, ఈ లోకంలో చీకటి వెలుగుంది. ఈ లోకంలో మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉన్నారు. చెడ్డోళ్ళల్లో భయంకరమైనటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. పైకి బాగుంటారు, అంతరంగము రాక్షస స్వభావం కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వాళ్ళు ఉంటారు. సైతానికి బిడ్డలు వాళ్ళు. వాళ్ళ నోటిలో నుండి ఏం పలుకుతారు, మంచోళ్ళు కూడా అలాగనే దెబ్బతింటారు నాయన. ఇది వాస్తవం. కానీ ఆ దేవుని యొక్క కనికరం మన మీద ఉండబట్టి మనం తిరుగుతున్నాం. కొందరు అంటారు మీకు కష్టాలే రావా నేను. ఈ లోకంలో వద్దులే, మీకు బైబిల్లోనే చెప్తాను. ఆది కాండము నుండి శిష్యుల వరకు, ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి భక్తులలో ఎవరికి కష్టాలు లేవు చెప్పండి? ఎవరు సంతోషంగా బ్రతికారు చెప్పండి? ఎవరు బాగా చనిపోయారు చెప్పండి? అందరూ కష్టాలు పడ్డా వాళ్ళే, అందరూ బాధలు పడ్డా వాళ్ళే. చాలామంది అవమానాలు పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది నిందలు మోసినటువంటి వాళ్ళు ఉన్నారు, చాలామంది కొట్టబడి చంపబడ్డా వాళ్ళు ఉన్నారు, చాలామంది కొయ్యబడి చంపబడ్డా వాళ్ళు ఉన్నారు, కొందరైతే ఇంకా కొందరు అగ్నిలో వేయబడి చంపబడ్డా వాళ్ళు ఉన్నారు. బైబిల్ గ్రంథంలోనే. ఇది తెలీదు మన వాళ్ళకి. తెలిసినోడు చెప్పినా వినరు, హృదయంలో ఉండదు. ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న బిడ్డ భక్తుడు అంటున్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేసేది. రుమేనియా దేశం పేరున్నారు ఎప్పుడన్నా? రుమేనియా దేశం పేరున్నారా? విన్నారా? వినలేదా? వినకపోతే ఇప్పుడు పలకండి, రుమేనియా దేశము చెప్పండి, చెప్పండి. నా ఇట్టు చూసేది కాదు, పలకాలి అందరూ. రుమేనియా దేశము. ఈ దేశంలో ఏం జరిగేదంటే, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి దేశం అది. అయితే అలాంటి దేశంలో కొన్ని కుటుంబాలు రక్షింపబడి యేసు ప్రభువుని సీక్రెట్గా వాళ్ళ ఇళ్లల్లో దేవుని స్తుతించేవాళ్ళు. కిటికీలు వేసుకొని, తలుపులు వేసుకొని, శబ్దం రాకుండా దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అని. ఇది ఎంతమందికి వినపడింది? వినపడక కదా. ఆ విధంగా వాళ్ళ ఇళ్లలో దేవుని స్తుతించేవాళ్ళు, వాక్యాన్ని చదువుకొని ఆ బైబిల్ని ఎక్కడో భూమిలో దాపెట్టుకునేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక తల్లి బిడ్డ, 10-11 సంవత్సరాల బిడ్డ, తల్లి ప్రార్థన చేసుకుంటా ఉంటే నిద్రపోయే బిడ్డలేసి తల్లితో మోకరించి ప్రార్థన అయిపోయింది. ఈ బిడ్డ ఇంగ్లీష్లో ఏదో ఒక చరణం పాడుతున్నాడు. వాట్ ఏ ఫ్రెండ్ వి హ్యావ్ ఇన్ జీసస్ అని. నైట్ టైంలో పోలీసులు రౌండ్కి వస్తారు చూడండి. వాళ్ళల్లో 2 పోలీసులు ఎందుకో అనుమానం వచ్చి వాళ్ళ కిటికీ దగ్గర వచ్చి నిలబడ్డారు. ఇది విన్నటువంటి పోలీసు వాళ్ళు వెంటనే తలుపులు పగలగొట్టి చూడంగానే క్యాండిల్ వెలిగించి, క్యాండిల్ ముందు బైబిలు, ఆ బైబిల్ ముందు తల్లి బిడ్డ ఉన్నారు. అలాగనే తల్లి జుట్టు పట్టుకొని అలాగనే బైబిల్ కాలుతో తల్లిని బిడ్డను తీసుకొని వెళ్ళిపోయి మర్నాడు పేపర్లలో వేశారు, ఈ విధంగా వీళ్ళని చంపబోతున్నాం, ఈ విధంగా జరిగింది పలాని ఇంట్లో. అప్పుడు ఈ బిడ్డని ఒక ముద్దు మీద బండేశారు, కత్తి తీసుకున్నారు. ఇక బిడ్డ యొక్క తలకాయ నరకాలి. ఇప్పుడు ఆ తల్లిని అడుగుతున్నారు, నీకు బిడ్డ కావాలన్నా దేవుడిని వదిలేస్తావా? రెండిట్లో ఏది చెప్పు. నీకు దేవుడు కావాలి అని అన్నావంటే బిడ్డను నరికేసేస్తాం, వద్దు అంటే వదిలిపెట్టేస్తాం, నీకేది కావాలి చెప్పానేనని. ఆ బిడ్డ వెనకాడుతుందండి. ఇప్పుడు వెనకాడుతుంటే బిడ్డ అంటున్నాడు, మమ్మీ డోంట్ వరీ అబౌట్ మీ, we will meet at heaven, in heaven
ఆఫ్టర్ మై డెత్, డోంట్ వరీ, బీ డేర్ అని. నా గురించి నువ్వు బాధపడొద్దమ్మా, నేను చనిపోయానంటే దేవుని రాజ్యానికి వెళ్తాం, మనం అక్కడ కలుసుకుందాం, నా గురించి నువ్వు భయపడొద్దని. ఎన్ని సంవత్సరాలు బిడ్డ అంటున్నాడు? ఆ బిడ్డకి ఎన్ని సంవత్సరాలు వినలా మీరు? 11 సంవత్సరాల బిడ్డ అంటున్నాడు. తల్లి ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటుంది, ప్రభువా నేను అంటుంది. వీడు అంటున్నాడు, చేతులు కట్టేశారు, బిడ్డని కాళ్ళు కట్టేశారు, పండేశారు. డోంట్ క్రై మమ్మీ, డోంట్ క్రై, వీ విల్ మీట్ ఎట్ దేర్ అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ అడిగారు. ఫైనల్గా చెప్తున్నాం, చెప్పని కత్తి గొంతు మీద పెట్టారు. ఇక తల్లి ఏడుస్తుంది, ప్రభువా అని. బిడ్డ అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. ఎత్తారు కత్తి. బిడ్డ అంటున్నాడు, భయపడొద్దు భయపడొద్దు అని అంటున్నాడు. అలాగనే నరికారు. తల అవతల పడిపోయింది. మొండాము, రక్తం కాలవలేక. సమయంలో దేవదూతలు వచ్చి ఆ బిడ్డ యొక్క ఆత్మను తీసుకుని వెళ్ళడం, ఆ తల్లి కళ్ళారా చూసి ఆ తల్లి పాడుతుంది పాట, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అని ఇంగ్లీష్లో. సంతోషంగా ఆనందంగా ప్రైజ్ ద లార్డ్ అని నేను అరుస్తూ ఉంది. రక్తం కాలువలై కారుతూ ఉంది. తల్లి పాదాల దగ్గరకు వస్తుంది ఆ రక్తం. ఇలా ప్రైజ్ ద లార్డ్ అనే మోకాళ్ళు వేసి 2 చేతులు పైకెత్తిన తల్లిని అలాగనే తల నరికేసేశారు. తల ఎగిరి అవతల పడిపోయింది. నా హృదయం నిబ్బరముగానున్నది దేవా, నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానం చేస్తాను. ఆ తల్లి ఆ బిడ్డని ఎలా పెంచుంటే వాళ్ళ హృదయం అలాంటి సందర్భంలో కూడా దేవుని స్తుతించారని అంటే వాళ్ళు దేవునితో ఎంత అనుకూలంగా ఉండి ఉంటారో ఆలోచన చేయండి. ఈనాడు దినాలలో మన బిడ్డలు, తల్లులారా వినండి, తండ్రులారా వినండి, మన బిడ్డలు దైవజనులను చూస్తే వందనాలు చెప్పను కూడా వీళ్ళకి తెలీదా చేత కాదా తెలియదు. దైవజనులను చూస్తే, మీ క్షేమం కొరకు ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే, మీ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే, మీ సంతోషం కొరకు ప్రార్థన చేసే వాళ్ళ దైవజనులను చూస్తే, వందనాలు పాస్టర్ గారు అనే దానికి కూడా చేస్తారా త్యాగం? ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? నా కుమారుడా నీ హృదయమును నాకేం, నా కుమార్తె నీ హృదయమును నాకేము. ప్రేమ కలిగిన యేసు ఉదయకాల సమయంలో, ఆ రోజులు రాబోతున్నాయి త్వరలో. ఇదే ఇండియా దేశంలో అతి త్వరలో జరగవచ్చు. మార్చి నెలలు, అది ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఒక పెద్ద రగడ చేయాలని ఎంతో ప్లాన్లో ఉన్నారు. అలాంటి వాళ్ళను ప్రభువు సంధించాలి. అలాంటి వాళ్ళందరూ కూడా రక్షింపబడాలి. మన సంఘంలో ప్రతి ఒక్కరూ దేవునికి సొంతం కావాలి. నీ కుటుంబం దేవునికి సొంతం కావాలి. నీ బిడ్డలు దేవునికి సొంతం కావాలి. మనమందరం దేవుని రాజ్యానికి సొంతం కావాలి. ఇప్పుడు చనిపోయినా నిన్ను తీసుకుని వెళ్ళేదానికి, నన్ను తీసుకుని వెళ్ళడానికి ఎవరు రాకపోవచ్చేమో, నీ ఆత్మను నా ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవుని దూతలు రావాలి. హల్లెలూయా. ఇక నుండి నోటి మాటలతో దేవుని దగ్గరికి వస్తావా? పెదవులతో ఘనపరుస్తావా? స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. పరిశుద్ధ జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు రాజా. ఈ 2వ మాసంలో కూడా ప్రభు నాయన, ఈ ఆదివారం దినం నిమిత్తం మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రులు ప్రభు నాయన. మీ హృదయాన్ని మాకు ఇవ్వమన్నట్టు ప్రభు నీకు స్తోత్రం నాయన. అయ్యా, మా జీవితాలలో ప్రభు నాయన, మా హృదయం ప్రభు నాయన తండ్రి నీకు సమీపంగా ఉండటానికి సాయం చేయని, నీ మాటల చేత ప్రభు మమ్మల్ని తృప్తిపరిచినందుకే నీకు వందనాలు ప్రభు నాయన.
నీ మాట విన్నప్పుడు ప్రభా మాకు ఆశీర్వాదం ప్రభా నాయన. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా రాజా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. ఏ కుటుంబంలో ప్రభా నాయన అయ్యా సమాధానం లేదో ప్రభా నాయన, నువ్వు సమాధానం ఇచ్చే దేవుడు మాతో ఉన్నావని ప్రభా నాయన నిరీక్షణ కలిగి ప్రార్థించడానికి సాయం చేయండి ప్రభా నాయన. యేసయ్యా నీకు నా తండ్రి నీకు వందనాలు స్వామి రాజా. నమ్మదగిన దేవుడు నీవు మాత్రమని ప్రభా నాయన మేము నీ వైపు చూసి ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అంత మాత్రమే కాకుండా ప్రభా నాయన అయ్యా ప్రకటన చేయబడిన ప్రతి ప్రకటన కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. అయ్యా ప్రత్యేకంగా ప్రభా నాయన హాస్పిటల్లో ఉంటున్న ప్రభా నాయన తల్లి వెంకటమ్మ గారిని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. తల్లి గారికి మంచి ఆరోగ్యాన్ని మీరు కలుగు చేయండి ప్రభా నాయన. అదే రీతిగా ప్రభా నాయన అయ్యా 19వ జరిగిన కూడూరు ప్రభా నాయన అయ్యా మ్యారేజ్ కార్యక్రమం అయితే ప్రభా నాయన నవీన్ యొక్క మ్యారేజ్ ప్రభా నాయన 3వ తారీఖున ప్రభా నాయన సమస్తను ఆశీర్వాదకరంగా మేలుకరంగా జరగడానికి సాయం. అదే రీతిగా ప్రభా నాయన అయ్యా యూత్ మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా పిల్లలు ప్రభా నాయన ఎగ్జామ్ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించండి. మా బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభా నాయన. అంత మాత్రమే కాకుండా స్వామి రాజా ఇదిగో ప్రభా వేసిన కానుకను బట్టి ప్రార్థిస్తున్నా ప్రతి హస్తాన్ని మీరు దీవించండి ప్రభా నాయన. నీ రాజ్యం కొరకునే ప్రభా మీరు ఉపయోగపరచుకోండి స్వామి. నీకు వందనాలయ్యా. కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని నీ చేతులలో పెడుతున్నా స్వామి రాజా. నీ రాజ్యంలో మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి అందును అలాగ నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మా శోధనలోకి తేక దుష్టుని తప్పించుము. ఎందుకంటే రాజ్యమును బలమును మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ రాయి మీద కుమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షం ఆశీర్వాదం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, నా కుమారుడా నీ హృదయమును నాకిమ్మన్నటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ సదాకాలము తోడైన నడిపించునుగాక. నా ప్రాణమా నా తరమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన కారణాలు దీన్ని మరుగు. ఆమేన్. అందరికి వందనాలు. ఒకరినొకరు వందనాలు చెప్పుకొని చేయించుకొని సంతోషంగా బయలుదేరండి.